చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కస్టడీలో ఉన్న ముద్దాయిని దౌర్జన్యంగా తీసుకెళ్లారంటూ ఆయనపైన పోలీసులు కేసు నమోదు చేశారు. చింతమనేనితో పాటుగా ఆయన అనుచరులపైన పెదవేగి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. మరోవైపు పోలింగ్ రోజు కత్తెరతో దాడి చేసిన టీడీపీ కార్యకర్త రాజశేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెదవేగి పిఎస్కి వెళ్లిన చింతమనేని నిన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు పిఎస్లో ఉన్న రాజశేఖర్ను బయటకు తీసుకొచ్చి తన కారులో తీసుకెళ్లిపోయారు. ఇక పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని అనుమతి లేకుండా ఎలా తీసుకెళ్తారంటూ సిఐ కొండవీటి శ్రీనివాస్ చింతమనేనిపైన మండిపడ్డారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని డీఎస్పీ లక్ష్మయ్య హెచ్చరించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, ఏదైతే సార్వత్రిక ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో పెదవేగి మండలంలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఇదే నేపథ్యంలో ఇటు టీడీపీ పార్టీ వర్గానికి చెందినవారు, అదేవిధంగా వైసీపీ పార్టీ చెందినవారు పోట్లాడటం జరిగింది. పెదవేగి మండలం ఉప్పులవారు గూడానికి చెందినటువంటి సంజయరావు కుమారుడు రవి అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన వైసీపీ పార్టీ చెందినటువంటి వ్యక్తి, మరొక టీడీపీ సంబంధించిన రాజశేఖర్, వీళ్ళిద్దరూ కూడా పోట్లాడుకుంటాం. అనంతరం వారు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజశేఖర్ అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకొని 41 నోటీస్ ఇస్తున్నారు రమ్మని చెప్పేసి స్టేషన్ తీసుకున్నటువంటి నేపథ్యంలో తన ఏదైతే చింతమనేని ప్రభాకర్ ఉన్నారు, ప్రభాకర్ కూడా ఆయన వెంట వెళ్ళడం జరిగింది. ఇదే నేపథ్యంలో స్టేషన్కి వెళ్ళినటువంటి రాజశేఖర్ పై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసినట్టు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేసి ఏదైతే మీరు 41 నోటీస్ ఇస్తారని అన్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసు పెడుతున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసుల మీద కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి. అనంతరం ఎవరైతే ముద్దాయిగా ఉన్నటువంటి రాజశేఖర్ ఉందో రాజశేఖర్ని తన వెంట తీసుకెళ్లిపోయారు. అయితే ఇదే నేపథ్యంలో ఇటు వైసీపీ పార్టీకి చెందినటువంటి వారు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేసి చింతమనేని ప్రభాకర్ తన అనుచరులు పెద్ద ఎత్తున స్టేషన్ తీసుకొచ్చి ఎవరైతే ముద్దాయిగా ఉన్నటువంటి రాజశేఖర్ని తీసుకెళ్లారు అని చెప్పేసి ఇటు ఎస్పీకి, అదేవిధంగా కలెక్టర్కి, అదేవిధంగా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో ఇటు ఎస్పీ 5 బృందాలను ఏర్పాటు చేసి ఎవరైతే చింతమనేని ప్రభాకర్తో పాటు ఎవరైతే అనుచరులు వచ్చారో అందరి మీద కూడా ఒక 5 బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళని అదుపులో తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు పెదవేగి మండలానికి సంబంధించి కావచ్చు, బెంగళూరు మండలానికి సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున ఇటు తెలుగుదేశం అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అయితే చేరుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ అదేవిధంగా అనుచరులపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మంతా రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.